సో మీరు జనరల్గా ఇక్కడ ప్రొడక్షన్ ఐ మీన్ ఇండస్ట్రీ ఇటు చూస్తేనేమో పార్టీలకి అంటే మీ బ్లడ్లోనే ఉందా ఇది ఏమైనా? అంటే నేను చూసిన దాని ప్రకారం ఏదో ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. అయినా మీరు టీడీపీ అని చెప్పారు. పేర్ని నాన్నగారితో ఏం పని అండి, లేదంటే కొడాలి నాన్నగారితో ఏం పని అండి? కొడాలి నాన్నగారు మాకు ఆయనతోటి నాకు ఒక 15 సంవత్సరాల నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఓకే. ఆయన వినాయక్ గారి దగ్గరికి, నల్లమల్ల బుజ్జి గారి దగ్గరికి వచ్చి వెళ్తుంటాడు. ఓకే. మీరు ఏదైతే ఫోటో చూసి అన్నారు కదా, ఆ ఫోటో ఏంటంటే మా డాక్టర్ వశిష్ఠ గారు వాళ్ళ తమ్ముడు పెళ్లి రోజు రాజమండ్రి వస్తే ఆ రోజు కలిసినప్పుడు అది ఒక ఫోటో. తర్వాత మీరు ఇంకో దాని గురించి మాట్లాడారు, ఫోటో గురించి. అది కొడాలి నాని గారు వినాయక్ గారు పుట్టినరోజు అక్కడికి వస్తే ఆ రోజు బుకే ఇచ్చాను. తర్వాత వేరే చోట ఎక్కడో వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది జస్ట్ ఆయన ఎమిట్ నుంచున్నాను. అంటే కాదు సార్, ఇప్పుడు ఆ పేర్ని నాన్నగారి గురించి మాట్లాడదాం, ఆయన పెట్టే ప్రెస్ మీట్లకి మీకున్న అనుబంధానికి. కానీ అంటే మీరు జనరల్గా టీడీపీలో ఉంటారు, వాళ్ళు వైసీపీ. ఎలాంటి మాటల యుద్ధం జరుగుతుందో మీ అందరికి తెలిసి. బట్ కలిసినప్పుడు అంత క్యాజువల్గా, అంత నార్మల్గా, అంత అరేం అనేది కాదు అన్నట్టు. అంటే ఎలా ఉంటుంది బిహేవియర్? అది ఉంటుందా మైండ్లో ఉండే? పైకి బాగున్నారా అని మాట్లాడుకుంటారా? ఎలా ఉంటుంది రిసీవింగ్ కానీ? మీరు పేర్ని నాని గారు ఏంటంటే ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ వాళ్ళమ్మ చనిపోయింది. ఓకే. చనిపోయిన రోజు పేర్ని నాని గారు అక్కడికి వచ్చారు. ఆంధ్రాలో వాన పడుతుంది, ఇక్కడ వాన పట్టలేదు. ఆయన్ని నేను అక్కడ వాన పడుతుందా అన్న. పట్టలేదురా, ఇక్కడ పడిందా అన్న. ఇక్కడ కూడా పట్టలేదు అన్న. అక్కడ ఏదో పొద్దున పూట వస్తుంది, సాయంత్రం పట్టలేదని. ఆయన నేను ఒకే చోట ఒక పావు గంట సేపు నుంచొని ఇద్దరం పక్క పక్కనే మాట్లాడుకున్నాం. ఈ లోపల అక్కడ నాకు అసిస్టెంట్ ఒకడు ఉంటే వాడు వీడియో తీయమన్నా. అది తీసి వాడు ఏం చేశాడు, పోస్ట్ చేశాడు. స్టేటస్ పెట్టాడు. వాడు స్టేటస్ పెట్టుకున్నాడు, స్టేటస్ పెట్టుకుని వాడు ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. అది కొద్దిగా వైరల్ అయింది. అంటే వైరల్ అవ్వడానికి రీజన్ మీరు టీడీపీ ఆయన వైసీపీ అని వైరల్ అయిందా, లేదంటే ఇంకేమైనా ఉన్నాయా అక్కడ? లేదు పేర్ని నాని గారు అదేం లేదండి. నేను గతంలో ఇంకో వేరే ఫంక్షన్లో కూడా ఇట్లా కలిసి మాట్లాడుకుని డిస్కషన్ చేసుకున్నాం అక్కడ ప్లేస్లో. ఇక్కడ ఏంటంటే అక్కడ కార్యక్రమం జరుగుతుంది, మేమిద్దరమే పక్క పక్కన ఉండటం వల్ల కథ ఫ్రీగా మాట్లాడుకున్నాం అంతే. అంతేగాని పేర్ని నాని గారికి నాకు అదేం లేదు. అంటే జనరల్గా మీరు మాట్లాడుకున్నప్పుడు కూడా మీ లూప్ హోల్స్ వాళ్ళు తెలుసుకోవడానికి, లేదంటే ఈ పార్టీ లూప్ హోల్స్, లేదంటే ఈ పార్టీ అవి మాట్లాడుకుంటారా? క్యాజువల్ టాక్ ఉంటుంది? మేము అదేం ఉండదండి. ఏందన్నయ్య ఆంధ్రప్రదేశ్ అంతా బాగానే ఉందా రాజకీయ పరంగా, నేను అదే మాట్లాడతాను. ఆయన మీరు వీడియో చూసింది నాకు అర్థమైపోయింది. ఆ పావు గంట సేపు మేము ఉంచిన సంగతి వాస్తవమే, మీరు మాట్లాడుకున్న సంగతి కూడా వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్లో వర్షాల గురించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి, వాడి గురించే మాట్లాడుకున్నామే తప్ప వేరేవి. ఎందుకంటే ఆయనకి నాకు రిలేషన్ లేదు, ఆయనకి నాకు ఇదేం లేదండి. ఓకే. అంటే మాకు అంతసేపు మాట్లాడుకున్న కాన్వర్జేషన్లో ఓకే ఈ ఎమ్మెల్యే అటు షిఫ్ట్ అవుతున్నాడా, ఆ ఎమ్మెల్యే ఇటు షిఫ్ట్ అవుతున్నాడా, ఇక్కడ స్కానింగ్, ఇక్కడ మైనింగ్, అదే లేదండి. అలాంటిది ఏమీ లేదండి. ఇక్కడ వర్షాలు పడుతున్నాయా లేదా, ఇక్కడ ఏం లేదు, బాగానే ఉంది. వర్షాల గురించి మాట్లాడుకున్నారంటే నవ్వాలి. లేదండి, నాకు అదే లేదు. కొడాలి నాని గారు తోటి ఆయన అంటే నాకు అభిమానం, గౌరవం అంతవరకు. సేమ్ టైం పేర్ని నాని గారు అన్నా కూడా నాకు ఇష్టమైన నాయకులే. ఎందుకంటే పొలిటికల్గా తీసి పక్కన పెట్టండి, నాకు ఇండస్ట్రీ పరంగా తీసి పక్కన పెట్టండి, ఒక జెన్యూన్గా ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం. నేనంటే అంటే ఇట్లా గట్టిగా గుద్ది చెప్పాలి అని అంటే కరుడు కట్టిన టీడీపీ, మీరు కరుడు కట్టిన టీడీపీలో ఉండి కూడా వై ఆల్ దీస్ పాసిబుల్ సార్? వాళ్ళు చేసే పనులకు కానీ లేదండి. నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళ మిత్రులు, వాళ్ళ దగ్గర నేను వెళ్తున్నాను కాబట్టి నాకు ఆ కాస్త ఏదో పరిచయం ఉంటుంది. అలాగే నేను ఏదన్నా తీసుకుంటే ఒక ఫోటో వీడియో ఏదన్నా అలా ఉంటుంది. కానీ నాకు వాళ్ళకి ఏముంటుందండి, వాళ్ళు పెద్దవాళ్ళు, నేను చిన్నవాడిని. అంటే దీన్ని బట్టి మేము ఓటర్లందరం, జనాలందరం వీళ్ళు బాగానే ఉంటారు, అనవసరంగా మనం కొట్టుకుంటాం అనే పరిస్థితి కనిపిస్తుంది ఆ వీడియోలు, ఫోటోలు చూసినప్పుడు. అంతే కదా? ఫొటోస్ పోస్ట్ చేయడం కూడా తప్పని తర్వాత తెలిసింది నాకు. ఎందుకంటే దీనివల్ల నేను కొంచెం ఇబ్బంది పడి, చాలా ఛానల్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సార్ పేర్ని నాని గారితో మీరు పావు గంట సేపు నుంచొని ఏం మాట్లాడుకున్నారు, మీ ఇద్దరేం మాట్లాడుకున్నారని నన్ను అడగటం జరిగింది. తర్వాత కొడాలి నాని గారితో 3-4 షర్ట్లో మీరు ఫోటోలు ఉన్నాయి అని అడిగారు. నేనేందంటే నేను ఈ రోజైనా సరే ఈ షర్ట్లో నేను పోయి కనపడితే నేను పోయి ఫోటో తీసుకుంటాను. నేను ఆయనకి తెలిసినా, నేను తెలియకపోయినా, ఆయన నాకు తెలిసి తెలియకపోయినా నాకు ఆయన అంటే అభిమానం. ఆ విధంగా సేమ్ టైం పేర్ని నాని గారు కూడా
చాలా మంచి వ్యక్తి. రాజకీయ పరంగా తీసి పక్కన పెట్టండి, మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆ రిలేషనే మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. కానీ నేను రాజకీయ కోణంలో నేను ఎప్పుడు పేరుని నాని గారిని చూడలేదు. ఓకే. ఆ రిలేషన్ మీద మేము ఫోటో దిగిన కాసేపు మాట్లాడుకున్నా ఏది ఉంది. ఆ రోజు సందర్భం వేరే సందర్భం. ఓకే. ఆ సందర్భంలో మీ ఇద్దరం స్టాండర్డ్ అయ్యి మీ ఇద్దరం నుంచోవటం వల్ల అది మా వాడికే ఫోకస్ అయింది తప్ప అంతకంటే ఏం లేవు. అక్కడ రాజకీయాలు మాట్లాడుకునేంత స్థాయి నాకు ఇంకా రాలేదు. ఓకే. మరి మీరు ఎప్పుడు పొలిటికల్ ఎంట్రీ? ప్రజెంట్ ఇక్కడ సక్సెస్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ 29లో ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఉంటుంది. ఇంకొక 3 ఇయర్స్ అంతే. 2-3 ఇయర్స్ నా స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు ఆ సర్కిల్ ఉంది, నాకు ఆ రిలేషన్స్ ఉంది. అయితే ఏ పార్టీ ద్వారా నేను వస్తాననేది తెలియదు, కానీ 100% మాత్రం నాకు ఆ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఈరోజు నేను అక్కడ వెళ్ళి ఇక్కడ ఎవరిని కలవాలన్నా నాకు పెద్ద లేట్ ఏం పట్టదు. సో అంటే మీరు ఒక ఆంధ్రాలో ఒక చిన్న పల్లెటూరు నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు. సో మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ, లేదంటే ఊర్లో వాళ్ళు కానీ, లేదంటే అంటే చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు జనరల్గా పైసాతోనే మాట్లాడతారు, పైసా ఉంటే మాట్లాడతారు, పదం ఉంటే మాట్లాడతారు, ఇంకా మనకి కటౌట్ని చూసి మాట్లాడతారు, మన స్థాయిని బట్టి మాట్లాడతారని. పల్లెటూర్లలో అయితే కొంచెం ఇవి ఉండవు తారతమ్యాలు. బట్ మీది ఎలా ఉంది సిచ్యువేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఊరు వెళ్తే ఎందుకంటే నేను 25 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళినా 2 రోజులు 3 రోజులే ఉంటాను. నేను వెళ్ళేసరికి ఏంటంటే మాది చిన్న పల్లెటూరు, మాది చిన్న గ్రామం. లెగిసిన కాడి నుంచి వాళ్ళ వ్యవసాయంలో వాళ్ళే సరిపోతుంది. నేను వెళ్ళినా కూడా అంతగా ఏముండదు. ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఏదన్నా పాపం మనోట్రా సినిమాల్లోకి వెళ్ళాడు అది ఇది అనేది ఫోకస్ ఉండేది తప్ప లాంగ్ డ్రైవ్ మీద ఆ ఫోకస్ ఏం లేదు. ఓకేనా? మరి ఎప్పుడు వచ్చావు, ఎలా ఉండవు, అంతా బాగానే ఉందా, పర్లేదా అంటే పర్లేదు బాగానే ఉందా, ఇంతవరకు రిలేషన్ ఉంటుంది తప్ప ఎక్కువగా నేను ఇన్వాల్వ్ అయ్యేది లేదు. వాళ్ళు ఎక్కువగా నన్ను అట్రాక్షన్గా చూసేది ఏం లేదు. అక్కడ ఎవరిది వాళ్ళకే సరిపోతుంది. అంటే జనరల్గా ఈ మధ్యకాలంలో పల్లెటూర్లలో మనం చూసి ఉంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఇక్కడ 4 ఉన్నాం. ఇందులో ఒకరు వెళ్ళిపోయారంటే వాడి గురించి వీళ్ళు 4 మాట్లాడుతున్నారు. పోనీ ఇంకొకటి ఎవడైనా వెళ్ళాడంటే వీళ్ళు 3 వాడి గురించి మాట్లాడుతున్నారు. పోతే అందరూ ఒకసారి, ఉంటే అందరూ ఒకసారి. సో ఇలాంటి పరిస్థితి కూడా వచ్చింది. దీన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా జనరల్గా? పోనీ మీ గురించి బ్యాక్లో ఏమైనా వర్డ్స్ మాట్లాడినాయి మీరేమైనా విన్నారు ఎప్పుడైనా? ఒకప్పుడు సిటీలో అక్కడ ఎవరు పట్టించుకోర్రా, ఎవడు పనిలో వాడు ఉంటాడు అనేది ఉండేది. ఈరోజు పల్లెటూరు అలా లేదు. ఒకప్పుడు పల్లెటూరు స్వచ్ఛంగా ఉండేది, ఇప్పుడు సిటీ స్వచ్ఛంగా ఉంటుంది, పల్లెటూరు పాడైపోతుంది. ఎందుకంటే ఆ టైంలో ఒకడు వెనకబడ్డాడు అంటే వాడిని లాగి ముందుకు తీసుకొచ్చి వాడిని నిలబెట్టే వాళ్ళు ఆ పెద్దోళ్ళు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు అలా లేరు. మీరు అన్నట్టు ఒక 5 కూర్చుంటే ఇందులో ఒక లేచి వెళ్ళిపోతే వెనకుండా 4 వాడి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు పల్లెటూరులో ఉన్నాయి. ఈరోజు పల్లెటూరులు రన్నింగ్ అవుతున్నాయి. కొన్ని పల్లెటూరులు, అన్ని పల్లెటూరులు నేను అన్నాను, కొన్ని పల్లెటూరులో జరుగుతుంది. అందువల్ల ఏంటంటే నేను ఎక్కువగా ట్రావెలింగ్ అక్కడ ఉండదు కాబట్టి నేను ఈ మధ్యకాలంలో నేను చూసినవి, నాకు బాధించినవి మాత్రం ఈరోజు కొన్ని పల్లెటూరులో స్వచ్ఛంగా లేవని అనుకుంటున్నాను. అదే.